ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్కడికెళ్ళి వస్తున్నావు? అమ్మా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. అబద్ధాలు చెప్పకు. ఆఫీస్కి వెళ్ళావు కదా? అంటే అమ్మా, సిగ్గు లేకుండా ఎలా వెళ్ళావే? ఏ మొహం పెట్టుకుని వెళ్ళావు? ఎవరిని ఉద్ధరించడానికి వెళ్ళావే? నువ్వు తన భార్యవే కాదన్న ఆ మనిషి కోసం వెళ్ళావా? అదుగో వస్తున్నాడు చూడు, వాణ్ణి నువ్వే అడుగు. ఇంట్లో ఒక ఆడపిల్లను పెట్టుకొని ఇంకో ఆడపిల్ల మీద నింద ఎలా వేశావు అని నువ్వే అడుగు. హిమా, ఎప్పుడొచ్చావు? ఎందుకొచ్చావని అడగన్నయ్యా. నువ్వు రాక ఇంటికొస్తే ఎందుకొచ్చావని మీ అన్నయ్య ఎలా అడుగుతాడు స్వీటీ? మధ్యలో నువ్వు మాట్లాడుకు. నేను మా అన్నయ్యతో మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతుంది నీతోని. సమాధానం చెప్పవేంటి? ఆఫీస్కి ఎందుకు వెళ్ళావు? నీకేం పని అక్కడ? శ్రీకాంత్ చెప్పాడు కదమ్మా, ఇలాంటి టైంలో కూడా వెళ్ళకపోతే ఎంప్లాయీస్ గతి ఏం కావాలి? నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. నీ గురించి ఆలోచించే వాళ్ళు అక్కడ ఒక్కళ్ళైనా ఉన్నారా? వదిన గురించి నువ్వు ఆలోచించవా అన్నయ్య? వదిన మనసు అర్థం చేసుకోవా? నువ్విలా వదిలేస్తే వదిన గతి ఏమవ్వాలి? వాడికి అంత ఆలోచన ఉంటే ఇలా ఎందుకు చేస్తాడు హిమా? వాడి స్వార్థం వాడి తప్ప పక్క వాళ్ళని పట్టించుకునే మనిషమ్మా వీడు. నాన్న, నాది స్వార్థం కాదు, స్వేచ్ఛ. నా ఇష్ట ప్రకారం నేను బతకాలనుకుంటున్నానని చెప్పాను కదా. అన్నయ్య, వదినకి నువ్వంటే ఇష్టం అన్నయ్య. నీతో కలిసి బ్రతకడం అంటే ఇష్టం. ఎవరికైనా నువ్వెందుకు సాయం చేయాలే? నీ బాధని పట్టించుకుని వాళ్ళ బాగోగులు నువ్వెందుకు చూడాలి? నన్ను బాధ పెట్టింది ఆయన తప్ప ఆ ఎంప్లాయీస్ కాదమ్మా. కానీ నువ్వు చేసిన సాయం వల్ల బాగుపడింది ఎవరు? అతగాడే కదా. ఇతగాడికి అందరూ సాయం చేయాలమ్మా, కానీ ఇతను మాత్రం ఎవ్వడికి సాయం చేయడు. ఏం మాట్లాడుతున్నారు నాన్న? ఈరోజు ఆఫీసులో ఏం జరిగిందో శ్రీకాంత్ నాతో చెప్పాడు. నీతో సంసారం చేయడానికి కృష్ణ పనికి రాలేదు, కానీ నీకు సాయం చేయడానికి మాత్రం తను కావాల్సి వచ్చిందా? నాకు హెల్ప్ చేయమని తనని నేనేం అడగలేదు, తనే వచ్చింది. ఎందుకు వచ్చిందో ఏంటో అని నువ్వు కొంచెమైనా ఆలోచించావా? నువ్వెందుకు ఆలోచిస్తావే? నిన్ను ఎంత అవమానించినా, ఎంత చీకొట్టినా నీ బుద్ధి మార్చుకోవు కదా. నీలా అందరూ ఉండరే. నీలాంటి వాడు ఎక్కడా ఉండడ్రా. చేసిన ఉపకారం మర్చిపోయి అపకారం చేసే కృతజ్ఞుడివి. నాకు తెలిసే, నువ్వు సాయం చేశావన్న కృతజ్ఞత ఆ మనిషికి ఉండదు. ఇంకా నీ అన్నరాని మాటలు అనుంటాడు. ఇంకా ఇంకా బాధ పెడుతూనే ఉంటాడు. నువ్వు బాధ పెట్టకపోతే ఆశ్చర్యపడాలరా. హింసించడమే కదా నీ నైజం. కాటు వేస్తుందని తెలిసి కూడా పాముకి పాలు పోసొచ్చావు. ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే నిన్ను నన్ను మామూలుగా తిట్టరే, మెడపెట్టి బయట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.